బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నేతలు ఇతరులు ఉన్నారు. పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసు బనాయించారని, ఇక ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారంటూ ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్తులో తమకు తప్పకుండా ఒకరోజు వస్తుందని చెప్పారు. ఇక ఆ రోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాం, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నేతలు ఉన్నారు. ఇక పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసులు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి కూడా ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారంటూ ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరువర్గాల పోరుగా తేల్చినా కూడా మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారు. భవిష్యత్తులో తమకు తప్పకుండా ఒక రోజు వస్తుందని చెప్పారు. ఆ రోజు దీని వెనుక ఎవరు ఉన్నారో బయటకు లాగుతాం, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ లో అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. శిరీష, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితమే నెల్లూరు జైలు నుంచి కూడా విడుదలైన పరిస్థితి నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు ఏదైతే ఉందో కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీలు పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కూడా స్వాగతం పలికిన నేపథ్యం కలిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఉదయమే చూసుకున్నట్టే మాత్రం అక్కడికి సంబంధిత పేపర్లు తీసుకొని నెల్లూరు జైలుకి వెళ్ళడం జరిగింది వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడంతో దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఆ పేపర్లు ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కానీ కేవలం టీడీపీ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరులో అక్కడ హత్య జరిగింది వెల్దుర్తి మండలం గుండ్లకమ్మలో. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాళ్ళు కావాలని మమ్మల్ని కుట్రకోణంతో కూడా జైలు పంపిన పరిస్థితి నెలకొంది. మాకు ఒక రోజు సమయం వస్తుంది, ఆ సమయం చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతామని చెప్పి దోషులుగా నిలబెడతామని చెబుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కేవలం కక్షాదింపు ధోరణిలో భాగంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఆలోచనలు చేస్తుంది. వైసీపీ నేతలను కూడా జైలుకు పంపిస్తున్న పరిస్థితి నెలకొంది అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తప్పనిసరిగా మాత్రం ఏదైతే ఉందో ఈ కేసులో మాత్రం మేము కేవలం నిర్దోషులు కేవలం నిందితులుగా చేర్చిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం ఎన్నోసార్లు మాత్రం తమకు బెయిల్ లభించాలని చెప్పేసి పిటిషన్లు దాఖలు చేసినా కానీ వాటన్నిటి కూడా చూసుకుంటే మాత్రం నిన్న గురజాల కోర్టు మాత్రం ఒక తీర్పు ఇవ్వడం ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నేతల్లో కూడా ఆనందం వెలువరిచిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం నెల్లూరు సంబంధించి కూడా చూసుకుంటే మాజీ మంత్రి కాకన్న గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళి అదేవిధంగా చూసుకుంటే మాత్రం వాళ్ళ వైసీపీ నేతలను కూడా కలవడం పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో ఏదైతే ఉందో రోడ్డు మార్గాన చూసుకుంటే మాత్రం పల్నాడు జిల్లా ఏదైతే ఉందో స్వాగతం పలుకుతున్నారు నేతలు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పల్నాడు జిల్లాలో కూడా మాజీ
పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఎంతో కాలంగా దాదాపు 98 రోజుల పాటు జైల్లో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు కూడా అతనికి స్వాగతం పలికిన పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంత మేర కూడా చూసుకున్నట్లయితే మాత్రం నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ గోవర్ధన్ రెడ్డి ఏదైతే ఉందో అక్కడ తప్పనిసరిగా మా పార్టీ నేతల కింది స్థాయి నేతలు మాత్రం సహకారం మాత్రం మరువులేంది అని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంలో ఎవరున్నా సరే మమ్మల్ని జైలుకు పంపిస్తున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.